హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. నేను మీ ఆర్కే. చానాళ్ల కిందట ల్యాండ్ ఫోన్లు ఉండేవి. తర్వాత కొద్ది రోజులకు సందేశాలను చేరవేసే పేజర్లు వచ్చాయి. టెక్నాలజీ కాస్త అప్డేట్ అయ్యాక కీప్యాడ్ ఫోన్లను మనం చూసాం. కాలక్రమంలో వాటి ప్లేస్ ను ఆండ్రాయిడ్ ఓఎస్ మొబైల్లు రీప్లేస్ చేసేశాయి. రోజుకో కొత్త మోడల్తో మార్కెట్ను అవే ఏలుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో వాటికి కూడా కాలం చెల్లేలా కనిపిస్తోంది. ర్యాబిట్ R1 వంటి డివైజ్లు ఆ ఫోన్లకు చెక్ పెట్టబోతున్నాయి. మరింతకీ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఏ ఫీచర్లు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ర్యాబిట్ R1 కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త సెన్సేషన్. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2024లో ఇదే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే అన్ని పనులను చక్కపెట్టే పాకెట్ సైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ ఇది. AI బేస్డ్ కంపెనీ ర్యాబిట్ AI దీన్ని తయారు చేసింది. గేమ్ కన్సోల్, గేమ్ బాయ్ తరహాలో ర్యాబిట్ R1 ఉంటుంది. దీన్ని ఉపయోగించి మెసేజ్లు పంపొచ్చు, కాల్స్ చేయొచ్చు, స్పాటిఫై, ఊబర్ వంటి సేవలను వాయిస్ కంట్రోల్ ద్వారా పొందొచ్చు. 2.88 ఇంచెస్ LCD టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ర్యాబిట్ R1 చూడగానే ఆకట్టుకుంటుంది. వాకీ టాకీలా పనిచేసే ఈ పరికరం కెమెరా ఫంక్షనాలిటీని కూడా కలిగి ఉంది. రొటేటింగ్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీయొచ్చు. అయినా కూడా ఇది స్మార్ట్ ఫోన్ మాత్రం కాదు. R1 డివైస్ ర్యాబిట్ OS పై పనిచేస్తోంది. సిరి, అలెక్సా, గూగుల్ తరహాలో ఇది కూడా సొంత వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ర్యాబిట్ OS మ్యూజిక్ ను కంట్రోల్ చేయడంతో పాటు టెక్స్ట్ టైప్ చేసి పెడుతుంది. జస్ట్ రిక్వెస్ట్ చేస్తే చాలు, మిగతా పనంతా డివైజే చూసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్స్, లాగిన్స్ అవసరం లేదు.
ర్యాబిట్ R1లో సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. కాల్స్ చేసుకునేందుకు ఇది యూజ్ అవుతుంది. ఇక పుష్ టు టాక్ బటన్తో వాయిస్ అసిస్టెంట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువే. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే రోజంతా వాడొచ్చు. ర్యాబిట్ R1 ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో లాంచ్ అయిన వెంటనే 10,000కు పైగా డివైజులు క్షణాల్లో అమ్ముడుపోవటం విశేషం. ఇక దీని ధర 16,500 వరకు ఉంది. మార్చి నుంచి అన్ని దేశాల్లో దీన్ని సేల్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో ఇది కమ్యూనికేషన్ రంగాన్ని ఖచ్చితంగా షేక్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. చూశారు కదా, ఇవి ర్యాబిట్ R1కు సంబంధించిన విశేషాలు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లను ఇది రీప్లేస్ చేస్తుందని భావిస్తున్నారా? కామెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ ఐటీ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.